ఎక్కడి నుంచి తీసుకుంటారనేది వేరే విషయం అయితే, కానీ ఒక మాట అంటా నేను, ఇప్పుడు ఎప్పుడైతే మీరు నియోజకవర్గాలకు సంబంధించి ఎవరైతే ఎమ్మెల్యే క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు సరిగ్గా పని చేయట్లేదు అని తెలిసిందో, గత 1 ఇయర్గా 1.5 ఇయర్గా ఈ నియోజకవర్గాల్లో సమన్వయకర్తల సమావేశం కానీ ఎమ్మెల్యేల సమావేశంలో కానీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముందు అందరికీ చెప్తున్నారు, ఈ నియోజకవర్గంలో పరిస్థితి బాగోలేదు, ఈ నియోజకవర్గంలో పరిస్థితి బాగోలేదని చెప్పి. సో దాని ఆధారంగానే ఈ రోజున వాళ్ళు మెరుగుపరుచుకున్నా పరుచుకోకపోయినా సరే, సో వాళ్ళని టార్గెట్ చేసి 1 ఇయర్గా 2 ఇయర్స్గా వాళ్ళని టార్గెట్ చేస్తూ వస్తున్నారన్న విషయం ఈ రోజున స్పష్టంగా కనిపిస్తోంది. కాదనంటారు ఆ విషయంలో మీరు? చాలా మంది మెరుగుపరుచుకున్నారు, చాలా మంది లోపాలను సరిదిద్దుకున్నారు, చాలా మంది కొంచెం ఉన్న మైనస్ని సరిదిద్దుకొని ప్లస్లోకి రావడం జరిగింది. మళ్ళీ అలాంటి వచ్చినప్పుడు దాదాపుగా 50 మందిని మార్చాల్సిన పరిస్థితి ఎందుకు వస్తుంది? 50 మందిని కాదు, ఆల్మోస్ట్ 100+. మీరు గమనించండి, ఇంకా లిస్టులు 5-6 కూడా ఉండొచ్చు. అవును. దీంట్లో ఎంపీలను కలుపుకోండి, ఎమ్మెల్యేలని అటు ఇటు బదలాయించిన వాళ్ళని కనుక్కోండి, అన్నీ కలుపుకుంటే దాదాపు 100కు పైగా. నేననేది గత 5 ఏళ్లుగా మాకు మళ్ళీ ఛాన్స్ వస్తుందన్న ఆలోచనతోనే ఇన్ని మీటింగులు పెట్టినా మాకు మళ్ళీ ఛాన్స్ వస్తుందన్న ఆలోచనతోనే ఇప్పుడు గొమ్మనూరు జయరామ్ గారు లాంటి వాళ్ళు ఉన్నారు ఆ నియోజకవర్గానికి సంబంధించి. ఆయన మళ్ళీ నేను అక్కడే పోటీ చేస్తానని ఆయన అడుగుతున్నారు, కాదు మీరు ఎంపీగా వెళ్ళాలని అంటారు. సో ఇలాంటి పరిస్థితులు ఇవాళ మనం ఒకళ్ళ పేరు చెప్పాం, కానీ ఇలాంటివి చాలామంది విషయంలో ప్రస్తావించాల్సిన పరిస్థితి. మరి వాళ్ళందరినీ అసంతృప్తులేగా వాళ్ళంతా ఇప్పుడు మీకు కోరికలు చాలా ఉంటాయి ప్రతి ఒక్కరికి. ప్రతి ఒక్కరు ఒక రాజకీయ పార్టీలోకి వచ్చినప్పుడు ఓ ఎమ్మెల్యే కావాలనో, ఓ ఎంపీ కావాలనో, ఓ మంత్రి కావాలనో, కుదరకపోతే ఒక మేయర్ కావాలనో, కార్పొరేటర్ అన్నా కావాలనో, లేకపోతే ఎంపీపీఓ జెడ్పీటీసీఓ ఏదో ఒకటి కావాలని కోరుకునే వస్తారు. ఎవరికి పదవులు వద్దనుకునైతే ఎవరు రారు. మరి ఎప్పటికీ అనుచరులుగా ఉండడానికి అందరు రారు. సామర్థ్యం ఉన్నవాడు ఖచ్చితంగా నాయకుడు కావాలని కోరుకుంటాడు. ఖచ్చితంగా నాయకుడు కావాలని కోరుకునే వాళ్ళు కొన్ని వందల్లో వెయిటింగ్లో ఉంటే, పోనీ అలానే సెకండ్ క్యాడర్ ఏమైనా పైకి తీసుకొస్తున్నారా? ఒక్క నిమిషం, కొన్ని వందల్లో వెయిటింగ్లో ఉంటే ప్రతి ఒక్కరికి మీ సంస్థానం మీదే, ఎల్లకాలం మీరు ఏలుకోండి అని చెప్పి, ఇప్పుడు 5 సంవత్సరాలకు ఒకసారి మనం ఎలక్షన్కి వెళ్ళాలి, వెళ్తాం. ముఖ్యమంత్రి స్థానానికి కూడా ఎలక్షన్కి వెళ్ళాలి, ప్రజల ముందుకు వెళ్ళాలి. అల్టిమేట్ గా అందరు ఎమ్మెల్యేలను గెలిపించుకునే బాధ్యత ముఖ్యమంత్రి అభ్యర్థి అయిన ప్రాంతీయ పార్టీ కాబట్టి ఖచ్చితంగా ప్రాంతీయ పార్టీ నాయకుడి మీదే ఉంటుంది. ఇక్కడేమి పైన హైకమాండ్లు విపరీతమైన కమాండ్లు ఏముండవు. సో ప్రాంతీయ పార్టీల్లో ప్రాంతీయ పార్టీకి ఎవరైతే అధ్యక్షుడిగా ఉన్నాడో వాళ్ళే సుప్రీం కాబట్టి వాళ్ళ మీద ఉంటుంది. తన టీంని సెలెక్ట్ చేసుకునే స్వేచ్ఛ తనకు ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే అల్టిమేట్గా తన టీం గెలవాలి. తన టీం గెలిస్తే తను అనుకున్న పాలసీస్తో తను ఇచ్చిన మేనిఫెస్టోని అమలు చేసే అవకాశం ఒక ముఖ్యమంత్రిగా ఆయనకు వస్తుంది. ఆయన ముఖ్యమంత్రిగా ఉంటే ఈ రోజున 2,50,000 కోట్ల పేద ప్రజలకి నేరుగా అకౌంట్లకి బదిలీ చేసిన ప్రభుత్వం ఫస్ట్ టైం ఇన్ ఇండియా. దాంతోపాటు గ్రామ స్వరాజ్యం, గ్రామ సచివాలయాలు ఏర్పాటు చేసిన పార్టీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఈ దేశం మొత్తం మీద వాలంటీర్ల వ్యవస్థ ఇచ్చిన, గ్రామ సచివాలయాలు ఏర్పాటు చేసిన, రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసిన, ఫ్యామిలీ క్లినిక్, విలేజ్ క్లినిక్లు తెచ్చిన, నాడు నేడు ద్వారా విద్యని వైద్యాన్ని కార్పొరేట్ స్థాయికి గవర్నమెంట్ స్కూల్స్ని గవర్నమెంట్ హాస్పిటల్స్ని తీసుకుపోయినా, ఆరోగ్యశ్రీని కోవిడ్ని ఆరోగ్యశ్రీలోకి తీసుకొచ్చి కార్పొరేట్ వైద్యాన్ని ఉచితంగా బాధితులకు ఇప్పించి ఇంటికి వెళ్ళేటప్పుడు వాళ్ళ చేతిలో 5,000 పెట్టి పంపించిన గొప్ప ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఇవన్నీ చేశారు కాబట్టి ఇప్పుడు ఎమ్మెల్యే అభ్యర్థులు కానీ ఎమ్మెల్యేలు కూడా అంటున్నారు, మా పనే ఉంది, మేమేం చేయలేకపోతున్నాం కదా, ఇవన్నీ చేయగా మాకు పనే ఉంటుంది, అందుకనే ప్రజలు మమ్మల్ని విశ్వసించట్లేదు అని అంటున్నారు. ఒక మాట చెప్పాలి, చెప్పండి దానికి. గతంలో ఎమ్మెల్యే అంటే ఒక పవర్ఫుల్ అంటే రోల్ ప్లే చేసేవాడు. అవును, అంటే తను రికమెండ్ చేయాలి, అవును, తను అది చేయాలి, తను చేయాలి. ఇక్కడ ఏం చేశారు, ప్రభుత్వాన్ని నేరుగా ప్రతి కుటుంబానికి పరిచయం చేశారు, ప్రతి గ్రామానికి ఒక సచివాలయం ఇచ్చేశారు, వాలంటీర్ ద్వారా 50 ఏళ్లకు ఒక రిప్రజెంటేటివ్ ఇచ్చారు, వాలంటీర్ ద్వారా గ్రామ సచివాలయంలోకి 72 గంటలు ప్రభుత్వాన్ని. ఇప్పుడు ఆ విషయంలో మా పనితీరుని ఎక్కడ మీరు విశ్వసిస్తున్నారు, మా పనితీరుని ఎట్లా మీరు క్వశ్చన్ చేస్తారని అడుగుతున్నారు వాళ్ళు. ఎస్, మీ పనితీరుని ఎలా క్వశ్చన్ చేస్తామంటే, మీరు ఈ 5 ఏళ్ళు మీకు ఇచ్చిన సువర్ణ అవకాశంలో మీరు ఆర్థికంగా ఎక్కడ తప్పులు చేసి ఉండకూడదు, గ్రూపులు మెయింటైన్ చేసి ఉండకూడదు, ప్రజలతో కనెక్టెడ్గా ఉండాలి. మీ పలుకుబడి, మీ పెట్టుబడి, మీ పలుకుబడి ఎప్పుడు ఏర్పడుతుందంటే జనం మిమ్మల్ని పొగిడినప్పుడే ఉంటుంది. అవును, జనం మిమ్మల్ని తెగనాడుతున్నారంటే, మీరు చేసిన చెడ్డ పనుల గురించి చర్చ ఎక్కువ జరుగుతుందంటే, ఏదైనా 1-6 జరిగితే పని చూసి చూడండి, అది ఎమ్మెల్యే కిందకి వస్తుంది. మరి మీరు మీరు అక్కడే ఉంది విషయం. మీరు గ్రామ స్థాయిలో మొత్తం వ్యవస్థను ఏర్పాటు చేసి ఎమ్మెల్యే దగ్గరికి వెళ్లాల్సిన అవసరం లేదు, మొత్తం ఇవే చూసుకుంటే అన్నప్పుడు ఇప్పుడు ఆయన్ని తోలనాడాల్సిన అవసరం ఏమొస్తుంది అక్కడ? మేము ఆయన్ని ఎందుకు తోలనాడతాం? ఎవరిని తోలనాడం? సమన్వయం ఖచ్చితంగా ప్రజలకి కనెక్టివిటీతో ఉండడం,
మనం తప్పులు చేసామని ప్రజలు ఎంచే విధంగా మనం ప్రవర్తించకుండా ఉండడం అనేది మాత్రమే వాళ్ళ పరిధి. అప్పుడు వాళ్ళకి ఆటోమేటిక్గా రెన్యువల్ అనేది వచ్చేస్తుంది. వాళ్ళు ఎంత చేసాం ఏం చేసాం అనేది కాకుండా ఆ ఎమ్మెల్యే అనే గౌరవం ఏదైతే ఉందో వాళ్ళకి అలాగే కంటిన్యూ అవుతుంది. ఇప్పుడు మీరే చెప్తున్నారు మాకేం పరిధి లేదు, మాకేం సంపాదన లేదు, మా పెత్తనం లేదు. పెత్తనం కోసం కాదు, వాలంటీర్ది ఏమన్నా పెత్తనం ఉందా సార్? ఎవరిది లేదు. ఎమ్మెల్యే అనేవారు సూపర్ వాలంటీర్, ఇంతే. ఆ విధంగా మార్చిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. మరి వాలంటీర్ రాజేంద్రారెడ్డి గారు ఇప్పుడు అంత మెరుగైన పాలన అందించామని మనం చెప్పుకుంటున్నప్పుడు, మీరు చెప్పుకుంటున్నప్పుడు 100 మందిని మార్చాల్సిన అవసరం ఏంటి? 175 స్థానాల్లో ఆల్మోస్ట్ మీరు 75% మీరు మారుద్దామని ప్రయత్నం చేస్తున్నారు కదా. మీ పాలన చాలా బాగుంది, మెరుగైన పాలన అందించాం, 99% ఆఫ్ మేనిఫెస్టో మేము మొత్తం అంతా కూడా అమలు చేసాం. ఈ గ్రామ స్థాయిలో కానీ వార్డు స్థాయిలో కానీ ప్రతి చోట కూడా సమూల మార్పులు తీసుకొచ్చామని చెప్పుకున్నప్పుడు, అంత బాగా జరిగినప్పుడు ఎందుకు మార్చాల్సి వస్తుంది? పర్సన్స్ యొక్క బిహేవియర్, పార్టీ బిహేవియర్ వేరు, పర్సన్ బిహేవియర్ వేరు. ఓకే, పర్సనల్ గా మనం చేసిన బిహేవియర్ పార్టీకి ప్లస్ అయితే కంటిన్యూ, ఓకే, పార్టీకి మైనస్ అయితే చేంజ్. పార్టీకి మోడరేట్ గా ఉంటే పక్క నియోజకవర్గం, పార్టీకి అంటే మోడరేట్ గా అంటే కొంచెం సుమారుగా పక్క పార్టీ కూడా మాట్లాడకుండా పక్క నియోజకవర్గానికి పోతారు. అలా కాకుండా కొంచెం పతనావస్థలో ఉన్నాడు, ఇతని ఇమేజ్ మరి కొంచెం పడిపోయిందంటే ఎక్కడ పోటీ లేకుండా పక్కన పెట్టడం కూడా జరుగుతూ ఉంది. ఎమ్మెల్యే నుంచి ఎంపీగా అడుగు మరి పోటీ చేయమని అడగటం అంటే వాళ్ళ మీద ఇమేజ్ కోసం కాదు. ఇక్కడ మేము క్యాస్ట్ బ్యాలెన్స్ చేస్తున్నాం. సోషల్ జస్టిస్ లో భాగంగా మీరు ఎగ్జాంపుల్ నరసరావుపేటలో లావు శ్రీకృష్ణదేవరాయలు గారు పార్టీలో ఉంటే ఎంపీగా గెలిచే అవకాశం ఉంది, కానీ ఎందుకు దూరం చేసుకున్నాం? అతనే వివాదాస్పదుడు కూడా కాదు. మేము 7 నియోజకవర్గాలు జనరల్ గా ఉన్నాయి, అంటే ఓసీలో ఉన్నాయి. ఎంపీని మేము బీసీకి ఇవ్వాలన్న ఒక నిర్ణయం. దానికోసం ఉన్న మనిషిని వదులుకోవాల్సిన పరిస్థితి. మేము సూచించింది ఏంటంటే అతను గుంటూరు నుంచి పోటీ చేయమని. గుంటూరు నరసరావుపేట అంతా ఒకే జిల్లా, ఉండాల్సింది. ఇప్పుడంటే నరసరావుపేట ఇంకో డిస్ట్రిక్ట్ వచ్చింది, కానీ ఉండాల్సింది లేదు. నాకు ఈ సంస్థానమే కావాలని అన్నందువల్ల అతను కొంచెం దూరం అయ్యి, సార్ నేను ఒక మాట చెప్తా, గుంటూరు నుంచి పోటీ చేసిన పార్లమెంటే, అవును వైఎస్ఆర్సీపీనే. నరసరావుపేట నుంచి పోటీ చేసిన పార్లమెంటే వైఎస్ఆర్సీపీనే. కానీ నరసరావుపేట నుంచి పోటీ చేసి తెలుగుదేశం నుంచి పోటీ చేస్తే పార్టీ సిద్ధాంతాలు మారిపోలేదా? విధానాలు మారిపోలేదా? వాళ్ళ కరప్షన్ని మనం మోయబలేదా? వాళ్ళ యాటిట్యూడ్ని మనం భరించబలేదా? వాళ్ళ పసుపు జెండాన్ని నెత్తినేసుకొని తిరగబలేదా? అంతేకాదు ఇన్ని రోజులు విభేదించిన వాళ్ళతో కలిసి సంసారం చేయడానికి కొంచెమైనా బాధ అనిపించదా? మన పార్టీ ఏంది, మన పాలసీ ఏంది, మన జెండా ఏంది, మన పార్టీ యొక్క గొప్పదనం ఏంది, మన అజెండా ఏంది? అజెండా కోసం ఒక నియోజకవర్గానికి కొంచెం జరిగితే తప్పేముందని ఆలోచించాల్సిన వ్యక్తి వెంటనే పార్టీ మార్చేసి నీ స్థానం కన్నా సిద్ధాంతం తక్కువ చేశావు.